హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఎటువంటి హడావిడి హంగామా లేకుండా ఇలా రుచికరంగా ఇంట్లోనే భక్ష్యాలను, ఓలిగలను లేదా బొబ్బట్లను తయారు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో మీకోసమేనండి. పర్ఫెక్ట్గా నేను చెప్పిన తీరులో ట్రై చేస్తే బిగినర్స్కి కూడా ఎంతో సాఫ్ట్గా ఉన్న బొబ్బట్లు మీ సొంతమవుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నది పూర్ణం బొబ్బట్లండి. మీకు ముందుగా కావాల్సింది శనగపప్పు. మీకు క్వాంటిటీకి తగినట్టుగా ఇలా శనగపప్పును, కొద్దిగా కందిపప్పును ఒకసారి వాష్ చేసి కొద్దిగా నాననివ్వండి. తరువాత మనకు రేకులకు కావాల్సిన పిండి ముద్దను తయారు చేసుకొని ఉంచాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పును ఉడికించుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. తరువాత పాకం కోసం తగినంత బెల్లాన్ని యాడ్ చేసి ఇలా పూర్ణాన్ని మనం రెడీ చేసుకొని ఉంచాలి. కొద్దిగా పూర్ణం పూర్తిగా చల్లారాక మనం ఇలా ఉండలుగా చుట్టుకొని పక్కనుంచుకోండి. తరువాత మనం కలుపుకున్న పిండి ముద్దలో పూర్ణాన్ని ఉంచి పూర్తిగా అన్ని వైపులా క్లోజ్ అయ్యేలాగా ఇలా రౌండ్గా చేత్తో కొద్దిగా ఒత్తుకోండి. తరువాత ట్రాన్స్పరెంట్ పేపర్ని ఇలా కవర్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు రేకోలిగలు రెడీ అయిపోయాయండి. తరువాత ఇలా పెనం వేడయ్యాక మనం తట్టుకున్న ఓలిగను రెండు వైపులా కొద్దిగా నూనెను కానీ ఆయిల్ని కానీ లేదా గీని కానీ యాడ్ చేసి రెండు వైపులా కాలేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే ఎంతో రుచికరమైన బొబ్బట్లు లేదా ఓలిగలు, కొద్ది ప్లేసెస్లో భక్ష్యాలని కూడా అంటారండి. మనకు చూసారా ఎంత రుచిగా తయారయ్యాయో. వారేవా, చూస్తుంటేనే నోరూరుతోంది కదా అండి. అయితే మీరు కూడా ఎందుకండి ఆలస్యం చేస్తారు? తప్పకుండా ట్రై చేసి అన్నప్రసాద ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ హెల్తీ రెసిపీని అందించండి.